Hello amazing people, welcome back to my YouTube channel Life of Hindu. బొబ్బర్లలో ఎక్కువ ప్రోటీన్ ఉండడం వల్ల అది తింటే మన హెల్త్కి అయితే చాలా మంచిది. కానీ ఉడకబెట్టిన బొబ్బర్లు తినబుద్ధి కాదు. అందుకని మా అమ్మ మా కోసం బొబ్బర్లతో ఇలా వడలైతే వేసింది. బొబ్బర్లు వడలు ఎలా చేసుకోవాలో చెప్తాను విత్ ఆల్ మెజర్మెంట్స్తో. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక 2 కప్స్ బొబ్బర్లు తీసుకుని వాటర్లో వేసి ఒక 5 అవర్స్ వరకు అలా నానబెట్టండి. తర్వాత ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసి శుభ్రంగా కడిగిన తర్వాత మిక్సీలో ఆర్ గ్రైండర్లో కానీ వేసుకోండి. అందులో కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి, జింజర్ అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. స్మెల్ కోసం అయితే వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాం. ఇక్కడ జింజర్ అండ్ వెల్లుల్లిపాయలు మన హెల్త్కి అయితే చాలా మంచిది. ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే తీసుకుని సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మీకు నచ్చితే ఆనియన్స్ వేసుకోండి లేదా మానేయండి. మీకు స్పైసీ కావాలనుకుంటే ఇంకా మిర్చి కూడా మీరు ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ అయితే మరిగించండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇలాగా వడల కింద చేసుకుని ఆయిల్ అయితే వేసుకోండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కిందైనా తినచ్చు లేదా మార్నింగ్ టిఫిన్ కిందైనా తినచ్చు. ఆయిల్ పీల్చకుండా ఇక్కడ నేనైతే టిష్యూ పేపర్ అయితే వేసాను. అంతే అండి, వడలు అయితే రెడీ అయిపోయాయి. చాలా సింపుల్ ప్రాసెస్తో మనం చాలా హెల్తీగా అయితే ఉండొచ్చు. ఈసారి బొబ్బర్లతో ఇలా వడలైతే ట్రై చేయండి. బొబ్బర్లు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.